కాబట్టి అట్లాంటి వ్యాఖ్యలు పార్టీల నాయకులు చేయడం సహజం. గెలుపునే లక్ష్యంగా చేసుకొని వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు, ఉత్సాహపరుస్తూ ఉంటారు. అదే నాగబాబు గారు చేసిన పని. నిన్న టీమిండియా గెలుపు, ఆ గెలుపు సామాన్యమైన గెలుపు కాదు. 11 మంది 11కు పైగా ట్రోఫీలు తెచ్చారు, 11కు పైగా కప్పులు గెలిచారు, 11 సార్లకు పైగా ఈ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు, మ్యాన్ ఆఫ్ ది టోర్నీలు గెలిచారు. 11 అనే పదం వింటే ఈరోజు ఆంధ్ర నుంచి ఆల్ ఓవర్ వరల్డ్ దాకా సుస్సు పోసుకుంటున్నారు. ఆ 11 సౌండ్ వింటే, కాదు 11 అనే సౌండ్ వింటే ఆంధ్ర నుంచి ఆల్ ఓవర్ వరల్డ్ వరకు సుస్సు పోసుకుంటున్నారు. 11 11 11 11 అని కలవరిస్తుంది ప్రపంచం. రైట్. రఫీ గారు మీకు మంచి బేఫిటింగ్ రిప్లై ఇస్తారు. రఫీ గారు, నిజమేనా అండి అది వెంకటేశ్వర రెడ్డి గారు అంటున్నది? మ్యూట్లో ఉన్నారు సార్ మీరు. 11కి వచ్చి నేను సుస్సు పోసుకొని వాళ్ళు అసెంబ్లీకి రాకుండా పారిపోయి బయట సుస్సు పోసుకుంటున్నారు. అసెంబ్లీకి వస్తే ఏమవుతుందో లోపల సుస్సు పోసుకుంటామేమో. మనం చేసిన దౌర్జన్యాలు, మనం చేసిన దౌర్భాగ్యాలు, మనం చేసిన అవినీతి, మనం చేసిన అరాచకాలు ఎక్కడ బయటకు వస్తాయని ప్యాంట్లలో సుస్సు వచ్చేస్తుందని చెప్పి 11 నిమిషాలే ఉండి గవర్నర్ కూడా మాట్లాడుతుంటే వినకుండా కాగితాలు చింపేసి సుస్సు పోసుకొని బయటికి వెళ్ళిపోయారు, తడిసేసి ప్యాంటు తడిపేసుకొని. దమ్ము ధైర్యం ఉంటే ఆ 11 వచ్చి కూర్చోమనండి, మాట్లాడమనండి. దమ్ము ధైర్యం గురించి ఎన్నికలు వచ్చిన ఇక్కడ సామెత ఉంది సార్, నన్ను చెప్పనివ్వండి సార్. దమ్ము ధైర్యం గురించి మీరు మాట్లాడుతుంటే కానీ అసలు మీకు ఎంత దమ్ము ఉందో నేను చెప్తాను. ముసలివాడి కనుక నిద్ర లేవగానే ఆగవయ్యా చెప్తుగా నాకు కూటమి ప్రభుత్వం మొత్తం టైం మొత్తం పార్టీకి ఒక ప్రతినిధి వచ్చి కూటమి ప్రభుత్వం మొత్తం మా టైం అంటే తినేస్తుంది. ఒకసారి మేము చెప్పేది వినండి, వింటే దమ్ము గురించి మీరే మాట్లాడాలి. నిద్రపోయిన ముసలోడు లేచి వెంటనే కళ్ళు తుడుచుకొని చేతి కర్ర కోసం ఎదురు చూసినట్టు బయటికి రావాలంటే మీకు తోడు కావాలి. ఎన్నికలు వస్తే పొత్తు కావాలి. ఆ పొత్తు లేని మీరు అడుగు కూడా పొత్తు తోడు లేని ఎన్నికలకు మీరు అడుగు కూడా ముందుకేయలేరు. మీరు కూడా దమ్ము ధైర్యం గురించి మాట్లాడతారు. నిజం చెప్పే ధైర్యమే లేదు, మాట్లాడే అడుగు వేసే ధైర్యమే లేదు, మాటలు నిలబెట్టుకునే ధైర్యం లేదు, మేనిఫెస్టో అమలు జరిపే ధైర్యం లేదు, పరిపాలన చేసే ధైర్యం లేదు. మీరు కూడా దమ్ము ధైర్యం గురించి మాట్లాడితే మేము వినాల్సి వస్తుంది. మీ దమ్ము పరిపాలనలో చూపించండి, మీ దమ్ముడు పథకాలు ఇవ్వడంలో చూపించండి, మీ దమ్ము ప్రజల్ని సంరక్షించడంలో చూపించండి, మీ దమ్ము తోడు లేకుండా ఎన్నికలకు రావడంలో చూపించండి. మీరు కూడా దమ్ము గురించి మాట్లాడాలండి. ప్రజలు నవ్వుకుంటున్నారండి, దమ్ము గురించి మాట్లాడితే నవ్వుకుంటున్నారు ప్రజలు. ఎందుకు ఊరికే దమ్ము గురించి మాట్లాడతారు? మీరు పాయింట్ మాట్లాడండి. ప్రజలకు మీరు ఏం చేశారో చెప్పండి. 9 నెలల కాలంలో ఇదిగో మేము ఇది వచ్చింది, ఇది చేశాము, ప్రజలు మమ్మల్ని ఈ విధంగా అప్రిషియేట్ చేస్తున్నారు, మేము ఎక్కడికి పోయినా నీరాజనాలు చెప్పగలిగితే చెప్పండి. బయటికి వెళ్తే ప్రజలు తూవని ఊస్తున్నారండి. ప్రజలు ప్రభుత్వాన్ని నిర్బంధిస్తున్నారు. ప్రజలు చూడండి, రేపు పొద్దున ఫీజు పోరు ఎలా జరుగుతుందో, రేపు చూడండి ప్రజల ఫీజు పోరు ఎలా జరుగుతుందో మీకే తెలుసు. మీరు కూడా మాట్లాడే స్థితిలో ఉన్నారండి. పారిపోతున్నావు. నేను మాట్లాడుతుంటే ప్రజా సమస్యలు తీర్చవయ్యా అంటే జగన్ అసెంబ్లీకి రాలేదు, మీకు 11 వచ్చినాయి. మీరు పరిపాలనలోకి వచ్చి ప్రజా సమస్యలు తీర్చండి, పరిపాలించండి అంటే జగన్ రాలేదు, జగన్ అసెంబ్లీకి రాలేదు, మీకు 11 వచ్చినాయి. 11 మీరు పథకాలు ఎందుకు ఇవ్వలేదంటే 11 అంటారు, మీరు పరిపాలన ఎందుకు చేయట్లేదంటే 11 అంటారు, ఆడబిడ్డల మాన ప్రాణాలు కాపాడని అంటే 11 అంటారు. మీకు ఒకటే సమాధానం, ఆ 11 కలవరిస్తున్నారు మీరు. ఆ 11 సౌండ్ వింటేనే ఉలిక్కిపడి లేస్తున్నారు. నువ్వు స్టూడియోలో నువ్వు ఎందుకు సుస్సు పోసుకుంటావు? నేను మాట్లాడుతుంటే ఎల్లురా బాత్రూమ్కి ఒకసారి. మీరు క్లియర్ గా మీరు ఒకటండి, మీ 9 నెలల్లో మీరు అధికారంలోకి వచ్చి ఏం చేశారో చెప్పండి, ఏం చేస్తారో చెప్పండి, ఏం జీవోలు తెచ్చారో చెప్పండి, ఏం ధర్నా చేసుకో. నువ్వు రైతు దీక్ష అంటే ఒక్క రాలా,
నువ్వు 3,800 కోట్ల రూపాయలు పిల్లలకి బకాయిలు పెట్టి మీరు కాలేజీలకు బకాయిలు పెట్టి మీరు ఇవాళ గుర్తుపెట్టుకోండి. ఫీజు పోరు చేస్తావా? ఒక స్టూడెంట్ రాడు మీ దగ్గరికి, మీరు ఆలోచించి చూడండి, అర్థమవుతుందా? 500 రూపాయలు, 500 అర్థమవుతుందా? రూపాయలు మన జైలు మీరు రోజు జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకొని నిరంతరం ఇలా పట్టుకొని తిరుగుతున్నారు. మీరు ఇలా పట్టుకొని తిరుగుతున్నారు నిరంతరం. జగన్మోహన్ రెడ్డి గారి పేరు వింటే ఇంతే, ఇలా పట్టుకొని తిరుగుతూ ఉన్నారు, సుసుపోసుకునే పరిస్థితిలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు వింటే, జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీరు ఏ బహిరంగ సభలో ఎత్తినా మీకు కౌంటర్స్ ఎలా పడుతున్నాయో మీరు చూస్తున్నారు. ఎప్పుడు వస్తారయ్యా ప్రజలు అంటే సుసుపోసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మీకు సుస్సు ఎవరు పోసుకుంటున్నారనేది ఎందుకు మీరు గ్రామ సభలు ఆపేశారు? ఎందుకు మీరు ప్రజల్లోకి వెళ్ళట్లేదు? ఎందుకు మీరు పథకాలు అమలు జరపట్లేదు? ఎందుకు మీరు పరిపాలన కొనసాగించట్లేదు? ఎందుకు ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు? ఎందుకంటే 11 అన్నా, జగన్మోహన్ రెడ్డి అన్నా, ప్రతిపక్షం అన్నా మీకు సుస్సు పడుతున్నాయి. ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడాలంటే సుస్సు పడుతున్నాయి, గ్రామాల్లో తిరగాలంటే సుస్సు పడుతుంది, పరిపాలించాలంటే మీకు సుస్సు పడుతుంది. మీరు ఆ సుస్సుపడే భయంతో బెదిరించడం కోసం ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఓకే, మా రఫీ గారు ఇంకో ప్రశ్న అండి. రఫీ గారు ఇంకొక ప్రశ్న. రఫీ గారు ఒక్క నిమిషం ఇంకో ప్రశ్న. ఇప్పుడు పల్నాడు జిల్లాలో ఒక ఫిర్యాదు నమోదైంది పోలీస్ స్టేషన్లో. ఏమని? కోడెల శివప్రసాదరావు గారు, మాజీ హోంశాఖ మంత్రి, మాజీ స్పీకర్, వారి అనుమానాస్పద మరణం వెనుక సాయిరెడ్డి ఉన్నారు. ఏంటి ఇంత అర్జెంటుగా సాయిరెడ్డిని డ్రాగ్ చేస్తుంది? మీరు నీళ్లు తాగుతున్నారేంటి సార్? రఫీ గారు నీళ్లు తాగించాలి, మీరు పవర్లో ఉన్నారు. మీరు పవర్లో ఉన్నారు, తాగించాలి నీళ్లు. నేను చెప్తున్నా, ఇప్పుడు ఇంటికి 22 కోట్లు పెట్టి ఐరన్ గ్రిల్ పెట్టుకున్నాడు ప్రభుత్వ డబ్బుతో. ఇంతవరకు ప్రభుత్వ డబ్బుతో పెట్టుకున్నటువంటి ఆ ఫర్నిచర్ గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేయాల. రైట్, ఈ విషయం చెప్పండి సార్. ఒక నిమిషం అండి. కోడెల శివప్రసాదరావు గారి మృతి వెనక, వాళ్ళ హత్య అంటున్నారు కానీ మృతి వెనక సాయిరెడ్డి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, విజయసాయి రెడ్డి ఉన్నాడు, అప్పిరెడ్డి ఉన్నాడు. వీళ్ళందరూ కూడా వేధించి అతన్ని చంపారు. ఏమని? ప్రభుత్వ ఫర్నిచర్ అతని హ్యాండ్ ఓవర్ చేయడానికి అసెంబ్లీకి లారీలో పంపించినా తీసుకోకుండా 10 కేసులు పెట్టి వేధించి చంపారు. ఇవాళ ఏమైతే సిగ్గు లజ్జ ఉంటే ప్రభుత్వ ఫర్నిచర్ ని ప్రభుత్వానికి పంపించమనండి. 22 కోట్లు పెట్టి ఐరన్ గ్రిల్ పెట్టుకున్నాడు మొత్తం ప్రభుత్వ డబ్బుతో. 1 రూపాయి సొంతం లేదు. మీకు వేసిన ప్రశ్న ఏంటి? మీరు మాట్లాడే మాటలు ఏంటండి? ముందు మీరు వేసిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. అసలు నేరుగా మీరు, మీ నాయకులు నేరుగా ప్రశ్నించే ప్రశ్నకి సమాధానం చెప్పరు. వాట్ ఐఎమ్ సేయింగ్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వేరే టాపిక్ డైవర్ట్ చేసినట్టు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఆ వెనక ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాళ్ళు, వెనక ఉన్నటువంటి ఉన్న వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా ఆ రోడ్ లో ప్రయాణం చేస్తున్నారు. రోడ్డే మూసేశాడు ప్రభుత్వ. ప్రశ్నకి స్ట్రైట్ గా సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడతారేంటండి? మీకు తెలుసా లేదా? కొన్ని వందల మంది విషయంలో పసలేక రఫీ గారు మీకేమైనా ఆధారాలు ఉన్నాయా? మీ నాయకులే అక్కడ రిపోర్ట్ చేశారు. ఒక నిమిషం రఫీ గారు కోడెల గారి మరణం వెనక సాయిరెడ్డి ఉన్నారా? స్ట్రైట్ క్వశ్చన్ అండి. ఇన్నాళ్ళు ఎందుకు ఆగారు? ఇవాళే ఎందుకు రిపోర్ట్ చేస్తున్నారు? దమ్ము ధైర్యం ఉంటే గవర్నమెంట్ ఫర్నిచర్ కోల పక్కన పెట్టండి సార్. నేను అడుగుతున్న టాపిక్ ఏది